ఆశీర్వదించబడిన ఈ పునరుత్థాన దినమందు మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, లోకములో జరుగుతున్న సకల పరిశుద్ధుల ఆరాధనలన్నీ మరి దేవుడు భారం వహించి నడిపించుచూ ఉన్నాడు. వాంఛతోనూ దాహముతోనూ దప్పికతోనూ మరి దైవ సన్నిధిలో వాక్యము కొరకు ఆసక్తిగా దేవుని సన్నిధానములో పాలు పొందుచున్న వారందరి పట్ల దేవుడు గొప్ప కనికరము కలిగి ఉన్నాడు. ఆయన తన మాటల ద్వారా ప్రతి ఒక్కరిని ఆదరించుచూ ఉన్నాడు. అనేకులు ఆదరణ లేని ప్రజలుగా లోకములో తిరుగులాడుచూ ఉన్నారు. ఎక్కడ చూసినా భయంకరమైన సంభవాలు జరుగుతున్న ఈ సమయాలలో మరి దేవుని ప్రజలు దేవుని వాక్కుల కొరకు వినాలని ఆసక్తిగా దైవ సన్నిధిలో పాలు పొందుచున్నప్పుడల్లా మరి దేవుని వాక్కులు అనేవి ఒక మనుషుణ్ణి జీవింపజేస్తూ ఉన్నది. దేవుని వాక్కులు ఒక మనుషుణ్ణి ఆదరించుచూ ఉన్నది. ఒక మనుషుని జీవితములో తన బలహీనతలను, తన కొరతలను దేవుని వాక్యం అనేది ఎత్తి చూపుతూ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలనేదే మరి దేవుని వాక్యము మనతో కూడా మాట్లాడుచూ ఉన్నది. చివరి దినములలో దేవుని వాక్కులను మనము ఎంత శ్రద్ధగా ఆలకించే వారముగా ఉంటున్నామో అంతగా దేవుడు మనలను ఆశీర్వదించగలడు. ఎందుకంటే ప్రభు సన్నిధిలో పాలు పొందుచున్న ఉద్దేశం ఏమిటంటే కేవలం భౌతికపరమైన ఆశీర్వాదముల కొరకు మాత్రమే దేవుని యొద్దకు వచ్చేది కాదు. పరసంబంధమైన మరి జ్ఞానముతోనూ సాత్వికముతోనూ పరిశుద్ధతను కలిగి బ్రతకాలనేదే దేవుని బిడలకు ఉండవలసిన ఒక గొప్ప వాంఛ అనేది ప్రతి వాని యొక్క హృదయములో కలిగి ఉండాలి. మరి చివరి దినాలలో జ్ఞానమును అనగా దైవిక సంబంధమైన జ్ఞానములను, సాత్వికములను, పరిశుద్ధతను గురించిన వాంఛలేనటువంటి ప్రజలు ఎంతోమంది లోకములో కనబడుచు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మరి ప్రభు సన్నిధిలో పాలు పొందుచున్న ప్రతి ఒక్కరితో కూడా దేవుడు తన వాక్కుల ద్వారాగా మరి మాట్లాడుచు వారిని ధైర్యపరుస్తూ కలవరములతో ఉన్నవారిని, అధైర్యములతో ఉన్నవారిని, బలహీనులుగా ఉన్నవారిని, రోగులుగా ఉన్నవారిని, ఇలాంటి వారందరికీ మరి దేవుని మందిరములో పాలు పొందుచున్నటువంటి ప్రతి ఒక్కరి పట్ల దేవుడు కరుణ కలిగి ఉన్నాడు. చాలి కలిగిన దేవుడు, ఆయన సమాధానము కలిగిన దేవుడు. సమాధానకరమైన వాక్కులను మనకు అందించుచూ ఉన్నాడు. తన దాసుల మూలముగా మనలను ఆయన బలపరుస్తూ ఉన్నాడు. కనుక ఈ పునరుత్థాన దినమందు ఆసక్తిగా దైవ సన్నిధిలో పాలు పొందుచున్న మిమ్మలను మరి దేవుడు దీవించును గాక. నా ప్రియ దేవుని చిన్నమ్మ, పరిశుద్ధ గ్రంథములో ఒక మాటను మనము చదువుకొని తదుపరి దానిలో ఉన్న ఆత్మీయ సత్యములనేవి మనము తెలుసుకొని మనము ఎలాగా దేవుని సన్నిధిలో మరి మన ప్రార్థనలు దేవుడు ఆలకించి మన సరిహద్దులను ఎలా దేవుడు విశాలపరచునో వాటిని గురించి కొన్ని ఆత్మీయ విషయములను మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయ మూలముగా మనము తెలుసుకుందాము. రండి, పరిశుద్ధ గ్రంథములో దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనములను నేను చదువుతాను, మీరు గమనించండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనములు. ఎబ్బేచు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేచు అని పేరు పెట్టెను. ఎబ్బేచు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఎబ్బేచు యొక్క జీవితములను గురించి
ఇక్కడ మనకు పరిశుద్ధాత్మ ప్రేరేపణ మూలముగా రాయబడిన ఈ మాటలలో మరి పెద్దగా ఎబ్బేచును గురించినటువంటి కార్యములు ఇక్కడ చెప్పబడలేదు, కానీ ఇతడు యూదా కుమారులలో ఒకడుగా ఉన్నట్లుగా ఇక్కడ బైబిల్ గ్రంథములో మనకు తెలియచేయబడుతూ ఉన్నది. నా ప్రియ దేవుని క్షణులారా, 4వ అధ్యాయము ఈ మొదటి వచనములో యూదా కుమారులు ఎవరనగా పేరేసు, హెస్రోను, కర్మి, హూరు, శోభాలు, ఇలా వారి యొక్క వంశావళిని గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. దానిలో ఎబ్బేచు తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడు అని చెప్పి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. కనుక ముందుగా ఇతని యొక్క గోత్రమును గురించి మనము గమనించినట్లయితే యూదా గోత్రమునకు చెందినవాడు అని చెప్పబడుతూ ఉన్నది. ఇతను పేరుకు అర్థం ఏమిటంటే ఎబ్బేచు అను పేరు పెట్టెను. అతని యొక్క తల్లి అతనికి ఎబ్బేచు అను పేరు పెట్టినట్లుగా ఎబ్బేచు అను పేరుకు అర్థం ఏమిటంటే దుఃఖము కలిగించువాడు లేక వేదన పుత్రుడు అని చెప్పబడుతూ ఉన్నది. అంటే వేదన కలిగినవాడు, అదే సమయంలో దుఃఖము కలిగించువాడు అని చెప్పి మరి చరిత్రకారులు తెలియచేస్తున్నట్లుగానే నా ప్రియ దేవుని చెనులారా, ఈ దుఃఖము కలిగించే వ్యక్తిగాను వేదనతో కూడా ఉన్న ఈ వ్యక్తి ఏ విధముగా తన సహోదరుల అందరికంటే ఘనత పొందిన వాడై ఉన్నాడో వాటిని గురించి పరిశుద్ధ లేఖనముల యొక్క ఆధారములను బట్టి మనము గమనించి మన జీవితాలలో ఒకవేళ దుఃఖము కలిగి ఉన్న సమయాలలో, వేదన కలిగి ఉన్న సమయాలలో, వీటన్నిటి మధ్యలో మనము ఎలాగా ఘనత పొందిన వారముగా మార్చబడగలము, మరి ఘనమైన దేవుని చేత మనము కూడా ఘనపరచబడాలంటే మన జీవితాలలో ఎబ్బేచు ఏ విధముగా ప్రార్థించాడో ఆ విధముగానే మనము కూడా దేవునికి ఇష్టమైన మనుషులంగాను దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని మనం చేస్తూ మన పరిచర్యలో కానివ్వండి, మనం చేసే ఉద్యోగ స్థలములలో కానివ్వండి, మనము నివసించే పరిసర ప్రాంతాలు ఏవైనప్పటికీ వారందరి మధ్యలో కూడా దేవుడు మనలను ఘనపరచువాడై ఉన్నాడు. ఇక్కడ యూదా గోత్రములో నుండి వచ్చిన ఈ వ్యక్తిని జీవితాన్ని మనం గమనించినప్పుడు యూదా అనగా స్తుతి అని అర్థము సూచించుచూ ఉన్నది. యూదా అనే పేరుకు ఈసారి యెహోవాను స్తుతించెదను అని అర్థము చూపుచూ ఉన్నది. ఆది కాండము 29వ అధ్యాయము 35వ వచనములో మనము గమనించేటప్పుడు యూదా అను పేరుకు ఈసారి యెహోవాను స్తుతించెదను అను మాటను అక్కడ మనం చదువుతూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడలారా, ఎబ్బేచు యొక్క జీవితములో మరి యూదా గోత్రములో అనగా యూదా కుమారులలో ఒకడిగా అక్కడ మనము చదివాం కదా. యూదా అను మాటకు స్తుతి అని అర్థము చూపుచూ ఉన్నది. కాబట్టి ప్రతి క్రైస్తవుని జీవితములలో స్తుతి అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. దేవుణ్ణి స్తుతించడం అనేది మనం నేర్చుకోవాలి. దేవునిని ఎలా మనము స్తుతించగలం, ఏ విధముగా మనము దేవునిని స్తుతించినట్లయితే దేవుడు మనలను ఆశీర్వదించగలడు. మరి దావీదు భక్తుని యొక్క జీవితములో దేవునిని స్తుతించే విషయములో పలు రకాలుగా ఆయన దేవునిని మహిమపరుస్తూ ఉన్నాడు. అదే సందర్భములో దావీదు భక్తుని జీవితములో మరి దేవునికి ప్రీతికరముగా కూడా నడుచుకున్న ఒక వ్యక్తి బైబిల్ గ్రంథములో మనము గమనించగలుగుతూ ఉన్నాం. కనుక ప్రతి క్రైస్తవుని జీవితములో వారి యొక్క హృదయములలో దేవునిని స్తుతించే వారముగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. మనము స్తుతులను చెల్లించు వారముగా, స్తుతులకు పాత్రుడుగా, మన స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు, మరి ఇలా చెప్పుకుంటూ పోతే దేవునిని స్తుతించే విషయములో మనము వెనుకబడిపోకూడదు. కొన్ని సమయాలలో దైవికమైనటువంటి కార్యములను చేస్తున్నటువంటి ప్రజలు కూడా మరి దేవుని స్తుతించే విషయములో మరచిపోయేవారుగా ఉంటున్నారు. దేవునిని స్తుతించలేనటువంటి ఇశ్రాయేలీయుల ప్రజల జీవితాలలో వారి అంధకారం అనేది వారి యొక్క హృదయములలో
ఉండెను అని చెప్పబడుతూ ఉన్నది. రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనములో పౌలు భక్తుడు ఇలాగా ఇశ్రాయేలీయులను గురించి మనము చెప్పబడిన మాటలను చదవగలము. ఇశ్రాయేలీయులు దేవునిని మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు గనుక వారి అవివేక హృదయము అంధకారమయమాయను. వారికి హృదయములో అంధకారం అనేది ఏర్పరచబడి ఉన్నది. ఈ రోజుల్లో ఈ మాటలను నేను మీకు తెలియచేయడానికి కారణం ఏమిటంటే, దేవునిని స్తుతించకపోవడం వలన మన యొక్క హృదయము అంధకారం అవుతుంది. అంధకారం ఎక్కడో ఉండదు, మన హృదయములోనే ఒక అంధకారము కలగడానికి కారణం ఏమిటంటే, దేవునిని స్తుతించకపోవడం వలన, దేవునిని మహిమపరచలేకపోవడం వలన. పౌలు భక్తుడు చెప్పిన మాటలలో ఒక అర్థం ఉన్నది. అలనాడు ఇశ్రాయేలీయులు కూడా అనేక సందర్భాల్లో దేవునిని స్తుతించకుండా దేవుడు చేసిన మేలును, మరి ఆయన చేసిన ఘనమైన కార్యములను వారు మహిమపరచలేని ఒక జనులుగా మారిపోయారు. కారణం ఏమిటంటే, వారు తిని తృప్తిపరచబడినందువలన తాము గర్వించి దేవునిని, ఆయనను స్తుతించే విషయములో మరచిపోయారు. ఈ రోజుల్లో కూడా క్రైస్తవ ప్రజలు మధ్యలో ఇలాంటి కార్యములే సంభవిస్తూ ఉన్నాయి. దేవుడు మనకు ఆహారమును ఇస్తున్నాడు, దేవుడు మనకు వస్త్రములను ఇస్తూ ఉన్నాడు, దేవుడు మనకు అన్నిటిని సమకూర్చి మరి కలుగు చేసినటువంటి కార్యములన్నిటిలో కూడా మనము తిని తృప్తిపరచబడుతూ ఉన్నాం. అయితే దేవుని మహిమపరిచే విషయములో మనము నిర్లక్ష్యము కలుగుచూ ఉన్నందువలన మన యొక్క హృదయములో అంధకారం అనేది కనబడుతూ ఉన్నది. హృదయము అంధకారం అయిపోయినప్పుడు మానవుని జీవితములో దేవునిని మహిమపరచాలనే ఆలోచన కూడా రాదు. అందుకనే సమాధిలో దిగిపోయిన వారు దేవునిని మహిమపరచలేరు అని చెప్పచ్చు ఉన్నాడు. పాతాళము నీకు స్తుతి కలగదు, మరి సమాధిలోనికి దిగిపోయిన వారు దేవునిని మహిమపరచలేరు అని చెప్పుచూ ఉన్నాడు. ఒకవేళ ఈ మాటలు వింటున్న మీ జీవితాలలో ఇప్పుడు ఈ సమయంలో మీరు దేవుని స్తుతించలేని వ్యక్తులుగా ఉన్నట్లయితే నూతన పరచబడండి. ఈ సంవత్సరం యొక్క అంతములోనికి వచ్చాం. ఈ సంవత్సరం యొక్క అంతములో మన జీవితాలలో ఉన్న అంధకారములన్నీ కూడా తొలగిపోవును కాక. మన హృదయములలో ఉన్న చీకటిని అంతటిని కూడా తొలగించుకొని దేవుని నామమును మహిమపరచడానికి మనము ఎప్పుడైతే సిద్ధపడుతామో, ఎబ్బేచు ఏ విధముగా తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడుగా మారాడో, అలాగే దేవుని బిడ్డలమైన మన బ్రతుకులు మారును కాక. ఈ రోజుల్లో మరి దేవుని స్తుతించే విషయములో మనము ఏ విధముగా మన హృదయములనేవి అంధకారము నుండి విడుదల పొందాలనేదే దేవుని ఉద్దేశమై ఉన్నది. తెస్సలోనికి రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనములో ప్రతి విషయములలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు అని చెప్పుచూ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన మాటలలో ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను అని చెప్పి పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. అంటే ప్రతి విషయములో కూడా దేవునిని మహిమపరచేవారముగా ఉండాలి. దేవుడు మనకు చేసిన మేలు యావత్తును కూడా మనం జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండాలి. ఘనమైన కార్యములను దేవుడు మన జీవితాలలో చేస్తూ ఉన్నప్పుడు మనం ఎందుకు దేవుని మహిమపరచలేకపోవచ్చు ఉన్నాము? కనుక నా ప్రియ దేవుని జనమా, దేవుడు చేసిన చిన్న మేలైన పెద్ద మేలైన ఏదైనా సరే దేవుణ్ణి మనము మహిమపరచే విషయములో నిర్లక్ష్యం అనేది ఉండకూడదు. మనము నిర్లక్ష్యముగా ఉన్నట్లయితే దేవునిని మనం మహిమపరచలేని వారముగా మారిపోవచ్చు ఉన్నాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగమును చేయవలెను. ఇక్కడ ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్పుచూ ఉన్నాడు. దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగమును చేయవలెనని చెప్పి రాయుచూ ఉన్నాడు. అయితే దావీదు భక్తుడు ఒక అడుగు ముందుకు వేసి ఏమనంటున్నాడంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. చూడండి, ధర్మశాస్త్ర కాలంలో బ్రతికిన దావీదు భక్తుని జీవితములో తాను ఎల్లప్పుడూ కూడా దేవునిని స్తుతించాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. మరి కృత నిబంధనలో కృపాయుగములో బ్రతుకుచున్నటువంటి మనము ఎల్లప్పుడూ దేవునికి స్తుతి యాగములను
ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులను, దేవుడు మనకు చేసిన మేలు యావత్తును కూడా తలంచి మరి దేవునిని ఘనపరచగలుగుతూ ఉన్నామా? కనుకనే పూర్వీకులు అనగా మన పితరులు రాసినటువంటి పాటలలో కూడా మనము చూడగలుగుతున్నాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. చూడండి, మన పూర్వ పితరులు ఎంత గొప్ప మంచి పాటను కట్టారో మనము గమనించగలం. దేవుడు మనకు చేసిన మేళ్ళన్నిటిని కూడా మరవకుండా మనము ముందుకు కొనసాగి దేవునిని స్తుతించే వారముగా ఉండాలి. ఎబ్బేజు జీవితములో దుఃఖము వేదన కలిగిన ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు అతడు యూదా గోత్రములో జన్మించాడు. యూదా కుమారులలో ఒకడుగా అక్కడ లెక్కించబడ్డాడు. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యూదా గోత్రపు సింహము అని చెప్పి మనం చెప్పడం కాదు, నిజ జీవితములో దానిని మనం చూపించాలి. ఎల్లప్పుడూ దేవునికి చేతులెత్తి దేవుణ్ణి మహిమపరిచే వారముగా ఉండాలి. ఉదయకాలమున దేవునిని స్తుతించడం అనేది మనం నేర్చుకునే వారముగా ఉండాలి. ఉదయకాలమున దేవుని మహిమపరచాలి. ఉదయకాలమున దేవుడు చేసిన ప్రతి మేళ్లను మనము తలంచి దేవుని మహిమపరుస్తూ ఉన్నట్లయితే ఆ దినమంతటిలో కూడా ఒక జయం అనేది మనము చూడగలము. అప్రియ దేవుని బిడ్డలారా, యూదా గోత్రపు యొక్క సింహము ఆయన పిల్లలమైనటువంటి మనము మరి ఉదయకాలము లేచి మన దేవుడు చేసిన ఘనమైన కార్యములను, ప్రకృతి యావత్తును కూడా తలంచి ఆయన చేసిన ఆకాశములను, భూతలములను, ఆయన సృజించిన సృష్టి యావత్తును కూడా మనము తలంచి మొట్టమొదటిగా దేవుని ఘనపరిచే విషయములో మనము ఒక అడుగు ముందు వేసినట్లయితే నిశ్చయముగా ఎబ్బేజు ఏ విధముగా ఆశీర్వదించబడ్డాడో మనము కూడా అలాగ ఆశీర్వదించబడతాము. రెండవదిగా, ఎబ్బేజు తన సహోదరులలో ఘనము పొందినవాడై ఉన్నాడు. ఎలాగ ఘనము పొందిన వారుగా మార్చబడ్డారో మనము గమనించినట్లయితే, మరి యూదా కుమారుల అందరిలో కల్లా ఒక దుఃఖము వేదన కలిగినటువంటి ఈ వ్యక్తి తన సహోదరులలో ఘనము పొందినవాడుగా అని చెప్పి ఇక్కడ రాయబడి ఉన్నది. నా ప్రియ దేవుని బిడలారా, నూతన నిబంధనలో దేవుని బిడలమైన మన బ్రతుకులలో మనము అన్యుల మధ్యలోను, మన సహోదరుల మధ్యలోను, మన ఇరుగు పొరుగు వారి మధ్యలోను ఘనపరచబడాలంటే దేవుని దృష్టిలో ప్రియమైన జీవితం చేయాలి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం మీరు చదవండి. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి అని చెప్పుచూ ఉన్నాడు. ఎవరైతే దేవుని దృష్టికి ప్రియమైన వ్యక్తులుగా మారగలరో వారు ఘనులుగా మార్చబడతారు. మరి దేవుని దృష్టిలో ప్రియమైన జీవితం మనం చేయకుండా దేవా నన్ను ఘనపరచు, దేవా నన్ను అన్యుల మధ్యలో మరి నా కుటుంబాన్ని హెచ్చించని చెప్పి మనం ఎలా అడగగలము? దేవునికి ప్రీతికరమైన జీవితం మనం చేయాలి. దేవునికి ప్రీతికరమైన జీవితం మనం చేయాలంటే, దేవుని దృష్టిలో యథార్థముగా మనం నడవాలంటే మన బ్రతుకులలో నిశ్చయముగా దేవునికి నమ్మకస్తులుగాను ప్రియమైన వారముగాను మార్చబడాలి. కనుకనే సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనములో నన్ను గణపరచు వారిని నేను గణపరచుదునని చెప్పుచూ ఉన్నాడు. ఎవరైతే యథార్థముగాను దేవునికి ప్రియమైన వారుగాను మార్చబడతారో వారి బ్రతుకులలో మొట్టమొదటి స్థానము దేవునిని ఘనపరిచే విషయములో ఒక అడుగు ముందుకు వేసినట్లయితే నిశ్చయముగా దేవుడు వారిని ఘనపరచును. నిన్ను నన్ను దేవుడు ఘనపరచువారై ఉన్నారు. మనం ఎప్పుడైతే దేవునికి మొదటి స్థానం ఇచ్చేవారముగా ఉంటున్నామో మనకు అనేక విధములైనటువంటి పనులు కలిగి ఉండవచ్చు, అనేక విధములైన కార్యములు మన తలంపులలో ఉండవచ్చు. కానీ మొదటి స్థానము దేవునికి మనం ఇచ్చినప్పుడు దేవునిని ఘనపరిచే విషయములో మనము మొదటి స్థానము కలిగిన వారముగా ఉన్నట్లయితే నిశ్చయముగా
దేవుడు నిన్ను నన్ను ఘనపరచును. ఈ విషయంలో ఏమాత్రము కూడా సందేహము లేదు. ఈ రోజుల్లో మనము దేవుని ఘనపరిచే విషయంలో వెనుకడుగు వేస్తూ ఉన్నాం. ఎక్కడో చివరి భాగములో మనం ఉంటున్నాం. కారణం ఏమిటంటే, ముందు మన హృదయములో దేవునికి స్థానమును ఇవ్వకుండా దేవునికి స్థానం ఎక్కడో చివరిలో మనం ఇస్తూ ఉన్నాం. ఉదయములో లేచిన వెంటనే దేవుని మహిమపరిచే విషయములో, దేవుని ఘనపరిచే విషయములో మొదటి స్థానము దేవునికి ఇవ్వగలిగినట్లయితే నిశ్చయముగా నీ సరిహద్దులు దేవుడి విశాలపరచునుగాక. ఈ మాటల యందు విశ్వాసం ఉంచుము. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని ఘనపరచినప్పుడు ఆయన మనలను ఘనపరచును. మూడవదిగా మనం గమనించేటప్పుడు, ఎబ్బేజు మొరపెట్టగా దేవుడు అతడు చేసిన దానిని అతనికి దయచేసెను అని చెప్పుచూ ఉన్నాడు. ఉదాహరణకు యాకోబు యొక్క జీవితాన్ని మనం గమనించేటప్పుడు ఆదికాండము 32వ అధ్యాయం 26 నుండి 29 వరకు మనం గమనించినట్లయితే, దేవా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించవలెనని అడుగుచున్న కార్యములను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను విడువను అని చెప్పాడు. యాకోబు యొక్క జీవితములో మరి ఏశావును కలుసుకునే ఆ సమయం ఆసన్నమైనప్పుడు తనకు కలిగినది యావత్తు కూడా నది అవతలకు వారిని పంపించి తాను ఈ ఒడ్డున రాత్రంతయు ఒక నరునితో ఆయన పోరాడినట్లుగా మనం గమనించుచూ ఉన్నాం. నా ప్రియ దేవుని చెన్నులారా, అప్పుడే మొట్టమొదటిగా యాకోబు యొక్క జీవితములో ఒక ఆల్ నైట్ ప్రేయర్ అనేది చేయగలిగాడు. సంపూర్ణ రాత్రి ప్రార్థన యాకోబు యొక్క జీవితములో నుండి మనం నేర్చుకోగలుగుతూ ఉన్నాం. ఈ రోజుల్లో సంపూర్ణ రాత్రి ప్రార్థనలని చెప్పి మనం చెప్పుచున్నాము, కానీ ఏ విధముగా దేవుని యొద్ద మనం పోరాడగలుగుతూ ఉన్నాం? యాకోబు యొక్క జీవితమును చూసి మనము పోరాడే విషయములో ఏ విధముగా దేవుని సన్నిధిలో మనం పోరాడి గెలిచేవారముగా ఉండాలో యాకోబు భక్తుని యొక్క జీవితాన్ని చూసి మనం నేర్చుకోగలుగుతూ ఉన్నాం. దేవుడు మనలను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను విడువనని చెప్పి ధైర్యముగా యాకోబు భక్తుడు దేవుని సన్నిధిలో పోరాడగలిగాడు. ఈ రోజుల్లో మనము కూడా పోరాడుదాం. దేవా నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను విడువనని చెప్పి మనం పోరాడుదాం. మన సమస్యలు, మనకున్నటువంటి కష్టములు, ఇబ్బందులు, ఇరుకులు, కలవరాలు, అధైర్యాలు, అభయములన్నిటిని కూడా, భయముతో కూడిన కార్యములన్నిటిలో నుండి ఒక విడుదల పొందాలంటే నిశ్చయముగా దేవుని సన్నిధిలో కూర్చొని మనం పోరాడదుముగాక. మన పోరాటములలో దేవుడు జయమును అనుగ్రహించునుగాక. ఈ రోజుల్లో దైవ సన్నిధిని మనం గణపరచుచు దేవునికి ప్రీతికరముగా నడుచుకుంటూ దేవుని స్తుతించే వారముగా ఉన్నట్లయితే మనము చేసే ప్రతి ప్రార్థనను దేవుడు ఆలకించి మనకు విడుదలను కలుగు చేయును. దేవుని మాటల యందు విశ్వాసం ఉంచండి. కనుకనే ఎబ్బేజు యొక్క జీవితములో అతని సరిహద్దులు అనేవి విశాలపరచబడెను. బైబిల్ గ్రంథములో ఎబ్బేజును గురించి ఇక్కడే రాయబడి ఉన్నది తప్ప వేరే మరో ఎక్కడ కూడా మనము ఎబ్బేజును గురించి చూడలేదు. కారణం ఏమిటంటే, ఇక్కడ ఎబ్బేజు యొక్క కార్యములను గురించి 2 వచనములలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఎబ్బేజు జీవితం అనేది మనకు ఏమి నేర్పిస్తుంది అని మనం గమనించినట్లయితే, అతడు చేసిన మనవిని దేవుడు ఆలకించి సరిహద్దులను విశాలపరిచాడు. దేవుని చెయ్యి అతనికి తోడుగా దయచేయబడబడింది. అలాగే కీడు రాకుండా దానిలో నుండి తప్పించి మరి దేవుడు అతనిని కాపాడాడు. మరి మన బ్రతుకులలో కడవరి దినములలో మనం బ్రతుకుచూ ఉన్నాం. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఈ పునరుత్థాన దినమందు ప్రభువు మీతో కూడా మాట్లాడుచున్నాడని విశ్వాసము కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా నీ సరిహద్దులన్నీ కూడా విశాలపరచబడును కాక. మనము చేయవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయములు ఏమిటంటే, మొదటిగా దేవునిని స్తుతించడం నేర్చుకోవాలి. ఎలా స్తుతించాలండి? ఏ విధంగా స్తుతించాలి? ప్రతిరోజు ఇవే కార్యాలు చెప్పి మనము దేవుని మహిమపరచాలనా అని ఒకవేళ మీరు అనుకోవచ్చు. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనములను, పరిశుద్ధ గ్రంథములో చెప్పబడుతున్నటువంటి మాటలన్నిటిని కూడా మనము
చదువుతూ దేవుని మహిమపరచడం నేర్చుకోవాలి. మన పిల్లలకు మనం నేర్పించాలి. మన పిల్లలను చిన్న ప్రాయములో నుండి వారిని దేవుని స్తుతించడం ఎలాగో నేర్పించే వారముగా ఉన్నట్లయితే నిశ్చయముగా మన కుటుంబం అంతా కూడా ఆశీర్వదింపబడుతుంది. మొదటిగా దేవుణ్ణి స్తుతించాలి. రెండవదిగా దేవునికి ప్రీతికరముగా నడుచుకుంటూ ఆయన సన్నిధిని మనం గణపరిచే వారముగా ఉండాలి. మూడవదిగా అతడు చేసిన మనవిని దేవుడు ఆలకించి అతన్ని ఆశీర్వదించాడు. నాలుగవదిగా అతని సరిహద్దులనేవి విశాలపరచబడింది. ఐదవదిగా దేవుని యొక్క హస్తము అతనికి తోడుగా ఉండెను. ఆరవదిగా అతనికి కీడు రాకుండా మరి ప్రార్థన చేసిన ఈ వ్యక్తి జీవితంలో ఏ విధముగా దేవుడు ఆశీర్వాదములు కలుగు చేశాడో అలాగే దేవుని బిడ్డలమైన మనము ఇలా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన ప్రార్థనలను ఆలకించి మనలను కూడా ఆశీర్వదించి దీవించును గాక. ప్రేమ కలిగిన మా తండ్రి, ఆశీర్వదించబడిన ఈ పునరుద్ధాన దినమందు మరొక పర్యాయము కూడా మీ సన్నిధిలో పాలు పొందుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవా మీ వాక్కుల ద్వారా దర్శించినందుకు స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినమందు లోకములో జరిగిన సకల పరిశుద్ధుల ఆరాధనలన్నీ కూడా మీరు భార వహించి నడిపించారని మేము తండ్రి నమ్మొచ్చు ఉన్నాం. సంఘమును సంరక్షించి పోషించే దేవుడు మీరు గనుక మీరు మాట్లాడకపోతే మా జీవితాలు అయోమయముగా మారిపోతాయి ప్రభువా. అందుమూలముగానే మీ దాసుల మూలముగా ఆయా సందర్భాలలో మీరు మాతో కూడా మాట్లాడుతూ మమ్మలను ధైర్యపరుస్తూ మీ వాక్కులను మరొకసారి కూడా మాకు జ్ఞాపకం చేస్తే తండ్రి మా పట్ల మీరు అనేక విధములుగా ఆలోచనలను మాకు అనుగ్రహిస్తూ ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రాలు. కలవరములతోనూ అధైర్యములతోనూ భయముతో కూడిన జీవితాలు, మరణ బంధకములలో కట్టబడిన వారు, రోగముల చేత పీడించబడుతున్న వారిని మీ వాక్కుల ద్వారా ఈ సమయంలో మీరు వారిని దర్శించినందుకు స్తోత్రాలయ్యా. తండ్రి విడుదలను కలుగు చేయండి. ఎవరైతే నూతనముగా ఈ వర్తమానములను వింటూ ఉన్నారో వారి బ్రతుకులు మార్చబడునుగాక. ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. వారి వ్యాపారములను దీవెనకరముగా మార్చండి. అలాగే ప్రభువా వారు చేయుచున్న ఉద్యోగ స్థలములన్నిటిలో కూడా సమాధానమును మీరు కలుగు చేయండి. దేవా ప్రమోషన్ రావలసిన వారికి ప్రమోషన్లను మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా కోర్టు కార్యక్రమాలలో ప్రభువా పలు విధాలుగా తండ్రి వ్యాజ్యములతో కూడిన కార్యములు సంవత్సరాలు తరబడి ఉన్న వాటిని అన్నిటిని కూడా యేసు నామములో వారికి త్వరగా విడుదల కలుగునుగాక. తండ్రి జయమును మీరు అనుగ్రహించండి. ఈ వర్తమానం వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఈ పరిచర్యలను మీరు ఆశీర్వదించండి. స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని తండ్రి మీరు ఆకడకు మమ్మల్ని అందరిని కూడా సిద్ధపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని జనమా, మరి ప్రతిరోజు వర్తమానములు అందించబడుతూ ఉంటాయి. ఆత్మీయ వర్తమానములు మరి ఆధ్యాత్మిక జీవితములో బలపరచబడడానికి మరి దేవుని సన్నిధిలో కనిపెట్టుచు ఆత్మీయ వర్తమానములను అందించడానికి దేవుడు నాకు కూడా కృప చూపుతూ ఉన్నాడు. మరి మనమందరము కూడా ఏ విధము చేతనైనను మధ్యాకాశములో మన ప్రభువును ఎదుర్కోవడానికి కావలసిన కృపను మనమందరము పొందుకుందుముగాక. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.